సత్యానంద అన మహర్షి విజయనగర సామ్రాజ్యంలో నివసిస్తూ ఉండేవాడు. మహర్షి ఆ రాజ్యంలో జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ప్రజలను మంచి మార్గంలో నడిపేందుకు ఎంతగానో కృషి చేసేవాడు. ఒకరోజు మహర్షి జ్ఞానబోధ చేయడానికి వేరే రాజ్యానికి వెళ్లవలసి వచ్చింది. మహర్షి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఒక అడవి దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే మహర్షి ముందుకు ఒక బేతాళుడు ప్రత్యక్షమవుతాడు. రా మానవా రా, మానవులను తిని ఎంతో కాలమయ్యింది. నీ రూపంలో ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది. ఓ బేతాళా, నేను ఒక మహర్షిని, ప్రజలకు మంచి బోధించి జ్ఞానబోధ చేసేవాడిని. పక్క రాజ్యంలో ప్రజలకు జ్ఞానాన్ని బోధించడానికి వెళుతున్నాను. నీవు ఇలా మానవులను హత్య చేస్తే నీకు ఈ బేతాళ జన్మ నుండి విముక్తి లభించదు. నీ జ్ఞానబోధనలు అమాయకమైన ప్రజలకు చెప్పుకో, నాకు కాదు. మీరు విలాసవంతంగా జీవించడం కోసం సామాన్య మానవులకు లేనిపోని మాటలు చెప్పి వారి నుండి ధనాన్ని దోపిడీ చేస్తున్నారు. మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది. చెట్టు యొక్క అన్ని పళ్ళు ఒకే విధంగా ఉండవు. అలానే మానవులందరూ ఒకే విధముగా ఉండరు. నాపైన నమ్మకం కలగడం కోసం నీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే చెప్పు, వాటిని నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశమిస్తాను. నీకు ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెప్తే నిన్ను సజీవంగా విడిచిపెడతాను. సరే బేతాళా, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నీ ప్రశ్న ఏమిటో చెప్పు. నేను ఒకరోజు అడవి నుండి దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్ళాను. అక్కడ ప్రశాంతత లేదు. ఊరిలో ఎటు చూసినా పెద్ద పెద్ద ధ్వనులు. దేవుడు పేరు మీద చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ మతం ఈ మతమని లేదు. ప్రతి చోట భీకర ధ్వనులతో భజన చేస్తే దేవుడేమైనా అనుగ్రహిస్తాడా మహర్షి? బేతాళుడిని నాకే చెవిలోంచి రక్తం కారుతుందేమో అని భయమేస్తుంటే పాపం ఆ భగవంతుడి సంగతేమిటి? ఎక్కడ నిశ్శబ్దం, ప్రశాంతత ఉంటాయో అక్కడే నేనుంటానని భగవంతుడు చెబితే మీరేమో ఆయన పేరు చెప్పి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. మీరు ఈ శబ్దాలను ఎలా భరిస్తున్నారు? ఈ ధ్వనులతో వృద్ధులు గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. 20-30 ఏళ్లు కూడా దాటని అమ్మాయిలు అబ్బాయిలు కూడా హఠాత్తుగా చనిపోతున్నారు. దేవుడి పేరుతో చెవులు బద్దలయ్యే శబ్దాలు సమంజసమేనంటావా? ఇంత హడావిడి చేస్తేమే భక్తి ఉన్నట్లా? ఈ నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే నిన్ను ఈ అడవి నుండి ప్రాణాలతో విడిచిపెడతాను. బేతాళుడి ప్రశ్నను విన్న మహర్షి కొద్దిగా ఆలోచించి ఈ విధంగా సమాధానం చెప్తాడు. అడవిలో నివసిస్తున్నా నీ సామాజిక స్పృహకు జోహార్లు. నీవు చెప్పినట్లు ఆ శబ్దాలు శాంతిని చెడగొట్టేవే. అలాంటి హడావిడి భక్తే కాదు, వారు అసలు భక్తులే కారు. మందిరమైనా మరే ఇతర మత ప్రార్థనాలయమైనా కొన్ని నియమాలని పాటించాలి. మత ప్రాంగణానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా తక్కువ స్థాయిలో మంతరాలో, ప్రార్థనలో, పాటలో పెట్టుకోవచ్చు. అక్కడికి వచ్చిన వారికి మాత్రమే వినిపించే స్థాయిలో శబ్దాన్ని నియంత్రించాలి. ఎవరి వ్యక్తిగతం వారిది. ఇది కనీస సంస్కారం. పెద్ద శబ్దాలతో పూజలు చేయమని ఏ మతమూ చెప్పలేదు. ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వకుండా, సమయం సందర్భం లేకుండా చేసే విపరీతమైన ధ్వనులు ఆరోగ్యానికి ప్రమాదమే. ఇది కూడా ఒక రకమైన శబ్ద కాలుష్యమే. మానవులని భయంకంపితుల్ని చేసే ఈ శబ్దాలకు దేవుడు ప్రసన్నుడయ్యే ప్రసక్తే లేదు. భగవంతుడికి చీమ కుట్టిన చప్పుడు కూడా వినగలిగేంత శక్తి ఉంది. మీరు మౌనంగా ప్రార్థించినా ఆయన ఆలకించగలడు. అంతగట్టిగా కీర్తించవలసిన అవసరం లేదు. ఈ విషయంలో నీలా ఇబ్బంది పడుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. కాని మనకెందుకులే అని సహనంతో సర్దుకుపోతున్నారు. నేను రాజ్యానికి వెళ్ళాక ఈ విషయం గురించి రాజుగారితో చర్చిస్తాను. ఓ చట్టం తీసుకువచ్చి ఈ శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తాను. ఈ మాటలు విన్న బేతాళుడికి శాప విమోచనం జరుగుతుంది. నాకు శాప విమోచనం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు మహర్షి. నేను మగధ రాజ్యానికి రాజును. నేను ఒక సాధువును అవమానించి శాపానికి గురి అయ్యాను. మీలాంటి జ్ఞాని దర్శనం వలన నాకు శాప విమోచనం కలిగింది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మీ ప్రార్థనలు, భజనలు, పాటలు మీ వరకే పరిమితం చేసుకోండి. అవసరమైన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీ ఆర్భాటాలతో
సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దు. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.